ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభా. అత్యంత కృపతో మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, గత సంచికలో ప్రభా తండ్రి సోఫియా జోసఫ్ మినిస్ట్రీస్ ద్వారా చేస్తున్నటువంటి మరి ఈ యూట్యూబ్ ఛానల్లో బైబిల్ చరిత్రను చెప్తున్నాను. మొదటి భాగంలో 12 ఎపిసోడ్ల వరకు చెప్పి ఉన్నాను. దానిలో పునీత తోమా గారు భారతదేశానికి ఎలా వచ్చారో అది తెలియజేశాను. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా మాకు వచ్చి ఉన్నారు భారతదేశానికి, పునీత బర్తలోమయ్య గారు. ప్రభా ఆయన యొక్క విషయాలు కూడా కొద్దిగా మాకు తెలియపరచమని ఈ ఎపిసోడ్లో వేడుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన పాఠక సహోదరి సహోదరులారా, ఈ 12వ ఎపిసోడ్లో భారతదేశానికి వచ్చి స్వార్థ సేవ చేసినటువంటి వాళ్ళు, అంటే బైబుల్ చరిత్ర దానిలో భాగంగానే అసలు బైబుల్ మనకి భారతదేశానికి ఎలా వచ్చింది, ప్రచారకులు ఎవరు వచ్చారు అనేది తెలియజేస్తూ ప్రప్రథంగా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకరైన పునీత తోమా గారు మన భారతదేశానికి వచ్చి హతసాక్షిగా ఎలా అయ్యారో తెలియజేశాను. మరి ఆయనే కాకుండా మరొక శిష్యుడు కూడా మన భారతదేశానికి వచ్చారు, ఆయన కూడా హతసాక్షి అయ్యారు. ఆయన గురించి కూడా కొద్దిగా, అంటే అంతా కాకపోయినా కొద్దిగా టూకీగా తెలుసుకోవడం అనేది మంచిదని భావిస్తూ నేను ఈ మరి పునీత బర్తలోమయ్య గారి గురించి నేను తెలియజేయబోతున్నాను ఈ 13వ ఎపిసోడ్లో. జాగ్రత్తగా వినండి, ఎక్కడ మీరు స్టాప్ చేయొద్దు, చూడండి, చూసి తెలుసుకోనండి. బర్తలోమయ్య, పునీత బర్తలోమయ్య మరి చూడండి, భారతదేశానికి మొట్టమొదటిసారిగా ప్రప్రథముగా వచ్చినటువంటి యేసు ప్రభు శిష్యుల్లో మొదటి వారు సెయింట్ థామస్ గారు అని చెప్పుకున్నాం. ఈయన క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చారని తెలియజేశాను. ఆ తర్వాత పునీత బర్తలోమయ్య గారు, ఇతనిని నతానియేలు అని కూడా అంటారు. ఈయన క్రీస్తు శకం 55వ సంవత్సరంలో వచ్చారు. తోమా గారు 52లో వస్తే ఈయన 55లో వచ్చారు. అంటే తోమా గారు వచ్చినటువంటి 3 సంవత్సరాల తర్వాత వచ్చారు ఈయన. యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించి 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు అనుగుణంగా జీవించి 3 సంవత్సరాలు సువార్త సేవ చేసి, అంటే 33 సంవత్సరాలు చేసి, తర్వాత శిలువ మరణం పొంది మళ్ళీ పునరుత్థానుడై శిష్యులకి కనిపించి 40 రోజుల వరకు అనేక అద్భుతాలు చేసి తనను తాను తెలియపరుచుకుని పరిశుద్ధాత్మను పంపి మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన 23 సంవత్సరాల తర్వాత, అనగా యేసుక్రీస్తు వారు పునరుత్థానం తర్వాత సుమారు 23 సంవత్సరములకు వీరు ఇండియా వచ్చారు, భారతదేశానికి వచ్చారండి. ఎవరెవరు? వీళ్ళిద్దరు ఎవరు? రచయితలు కాదు వీళ్ళు. స్వయాన యేసు ప్రభువుతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఇద్దరు వీళ్ళు అన్నమాట. భారతదేశానికి వచ్చిన వీళ్ళిద్దరు, ఒకటి తోమా గారు, తర్వాత బర్తలోమయ్య గారు. వీళ్ళు వచ్చినప్పుడు, బర్తలోమయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు అది శాతవాహన రాజుల సామ్రాజ్యం, రాజులు పరిపాలించేవాళ్ళు మన భారతదేశాన్ని. అది కొంకణ ప్రాంతం. రాజు అప్పట్లో పరిపాలన చేసేటువంటి రాజు పేరు ఏంటంటే అరిస్టా కార్మన్ అనేటువంటి రాజు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతని పరిపాలనా కాలంలో ఈయన వచ్చాడు, బర్తలోమయ్య గారు.
అతని సహోదరుడు ఎవరు, అరిస్టార్కార్మన్ యొక్క సహోదరుడు పులుమై అంటారు. పులుమై ఇతను వైస్రాయిగా పనిచేస్తున్నాడు. రాజు తమ్ముడు పులుమై వైస్రాయిగా పనిచేస్తున్నాడు. అది కళ్యాణ ప్రాంతం, కళ్యాణ ప్రాంతానికి వైస్రాయిగా చేస్తున్నాడు. అప్పట్లో కర్ణాటక తీర ప్రాంతం కళ్యాణపూర్, అది కర్ణాటక తీర ప్రాంతం. అది ఆ కళ్యాణపూర్ ఏమిటాయంటే ఇంటర్నేషనల్ ఓడరేవు, అది అంతర్జాతీయ ఓడరేవు. ఆ రోజుల్లో ప్రయాణం అంతా కూడా ఓడల ద్వారా జరిగేది, సముద్ర ప్రయాణం జరిగేది. ఆ ప్రయాణానికి వచ్చి వర్తక వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇక్కడ యూతులు వర్తక వ్యాపారం చేసుకునేవాళ్ళు. చదివిపోయి వచ్చినటువంటి యూతులు ఈ ప్రాంతంలో స్థిరపడి వర్తక వ్యాపారం చేసుకునేవాడు. అది యూదుల నివాసం ఉండేటువంటి యూదుల ప్రవేశం. ఈ ప్రాంతంలో బర్తలోమే గారు సుమారు 7 సంవత్సరాల వరకు ఇక్కడ చుట్టుప్రక్కల ప్రయాణించాడని చెప్పేసి ప్రసిద్ధి. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో ఇప్పుడు మనకి తెలిసినటువంటి పేర్ల ప్రాంతంలో కొన్ని పేర్లు ఏమిటాయంటే, ఒకటి గోవా, మహారాష్ట్రంలోని సింధుదుర్గ్, రత్నగిరి, రామ్గిర్, థానే, కళ్యాణ్, ముంబై, ఈ ప్రాంతాల్లో ఇక్కడ యూదులు ఉంటారు, యూదులు ఉండేవారు. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నారు. ఇక్కడ జ్యూస్ బని అనే ఇజ్రాయెల్స్ కాడ ఉండేవాళ్ళు, ట్రైబుల్ ఇజ్రాయెల్స్ వారు ఉండేవాళ్ళు. వాళ్ళు జ్యూస్ బని ట్రైబుల్స్ అంటారు, ఉండేవారు. ఇక ఈయన ఇండియాలో తిరిగి ఆయన చివరి పరిచర్య కళ్యాణదుర్గ్లో ముగించాడు. సరే, ఇక్కడ ఈయన చేసినటువంటి సేవ, ఆ ప్రాంతం అద్భుతాలు ఏమిటాయంటే కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఈ ప్రాంతాల్లో ప్రయాణించాడు, అక్కడ దేవాలయాలు కూడా కట్టించాడని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ముంబై, రత్నగిరి, రామగిరి, థానే, కళ్యాణ్, గోవా, ఈ ప్రాంతాల్లో ఆయన మరి ప్రయాణించి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తూ అనేక అద్భుతాలు చేస్తూ దేవాలయాలు కట్టిస్తూ అక్కడ తిరిగాడు. ఇక్కడ కళ్యాణదుర్గ్లో ఆ ప్రాంతంలో ఒక విశేషం జరిగింది. అక్కడ అష్టరుద్ర దేవాలయం అనేది ఒక గొప్ప దేవాలయం ఉండేది. అష్టరుద్ర దేవాలయం ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఆ దేవాలయం యొక్క గొప్పతనం ఏమిటాయంటే, ఎన్నో రకరకాల విగ్రహాలు ఉండేవి. విగ్రహారాధన జరిగేది. దానిలో ఆ విగ్రహాలు అష్టదుర్గ దేవాలయంలో ఒక పెద్ద విగ్రహం ఉండేది. ఆ విగ్రహంలో ఒక దుష్టశక్తి ఉండేది. అక్కడికి జనాలు, జబ్బు పడిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు, మరి అస్వస్థత పాలైనటువంటి వాళ్ళు, రకరకాల జనాలు తండోపతండలుగా అక్కడ దేవాలయానికి వచ్చి అక్కడే ఉంటూ, అక్కడే నివసిస్తూ, అక్కడే తింటూ, మరి అక్కడ జబ్బులు పోతాయని, వాళ్ళకి మంచి జరుగుద్దని చెప్పేసి రకరకాల బలులు అర్పించేవాళ్ళు. కోళ్ళు, మేకలు, ఎడ్లు, మళ్ళీ ఇంకా రకరకాల బలులు అర్పిస్తూ ఉండేవాడు. చాలా ఊర్ల నుంచి అక్కడికి వచ్చేవాడు. పెద్ద తిరణాలుగా ఉండేది ప్రతిరోజు కూడా. అంత ప్రసిద్ధి చెందినటువంటి గుడి అది. మరి ఈయన అక్కడికి చేరాడు. ఎవరు అక్కడికి చేరింది? మన యేసు ప్రభు శిష్యుడైనటువంటి బర్తలోమియా గారు అక్కడికి వచ్చారు. ఎవరైనా వెళ్ళొచ్చు కదా, ఎవరైనా చేరొచ్చు కదా. అక్కడికి వెళ్ళాడు, అక్కడ చూసాడు వీళ్ళందరినీ. వాడు సంవత్సరాల తరబడి, నెలల తరబడి వచ్చి ఏ జబ్బు నయం కాకుండా, ఏ పుండ్లు నయం కాకుండా, దారిద్ర్యంతో ప్రభు ఆస్తులన్నీ పోగొట్టుకుని అమ్మేసి వాళ్ళు బలులు సమర్పించుకుంటూ అక్కడ ఉండటం ఈయన చూశాడు. కానీ ఎవరికి ఏం జరగట్లా. అంతక్రితం జరిగేవి, అంతక్రితం జబ్బులు వచ్చేవి, పోయేవి, మళ్ళీ వస్తూ ఉండేవాడు, పోతూ ఉండేవాడు.
ఇంకా రకరకాల విగ్రహాలు వాళ్ళ ఇళ్ళ కాడ అక్కడ ఇక్కడ మరి అష్టరుద్ర విగ్రహాలు చేయించుకుని మరి ఇళ్ళ దగ్గర పూజలు చేసేవాడు, పూజలు అందుకునేవాడు. ఆ రాజ్యం అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయి ఉండేది. ఆ కారణం చేత ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి మరి ఆ మొక్కుబడులు మొక్కుకుంటా ఉన్నారు. అయితే అక్కడికి ఆ ప్రాంతానికి మరి ఈయన వచ్చేసరికి, బర్తలోమయ్య గారు వచ్చేసరికి ఆగిపోయింది. ఏం జరగట్లా, అద్భుతాలు ఏం జరగట్లా, జబ్బులు ఏం జరగట్లా. జబ్బులు పోవడం అనేది లేదు, దయ్యాలు పోవడం అనేది లేదు, పీడింపబడటం అనేది లేదు. ఇంకా రకరకాలు ఎక్కువైపోయి నెలల తరబడి అక్కడే ఉంటున్నారు. ఈ ప్రజలేమో ఇంకా వచ్చే నెల తగ్గుద్ది, వచ్చే నెల తగ్గుద్ది అని చెప్పేసి ఇంకా అనేకులు తండోపులకు వచ్చి అక్కడే వంటలు చేసుకుంటూ, అక్కడే తింటూ, అక్కడే ఉంటూ కోళ్ళు మేకలు అవన్నీ కూడా బలులు అర్పించుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ ఈ ఒక్క దేవాలయమే కాదు, ఇంకా చుట్టుపక్కల చాలా గుళ్ళు కూడా ఉండేవి, చాలా దేవతా గుళ్ళు కూడా ఉండేవి. వాటి కాడ కనిపించినటువంటి ప్రతి దానికి మొక్కుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, జబ్బు చేసిందనుకో, దయ్యం పట్టిందనుకో, ఈ గుడి కాదు ఆ గుడి, ఆ గుడి కాదు ఆ గుడి. ఇప్పుడు డాక్టర్ దగ్గర తిరుగుతాం కదా, ఏ డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకోట. అది చేతపడని, బాణామతని అక్కడికి ఎక్కడికి తిరుగుతూ ఉంటారు కదా. వీళ్ళు దిక్కు తోసినటువంటి స్థితిలో వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవటానికి ఎక్కడ గుడి కనపడితే, ఎక్కడ విగ్రహం కనపడితే అక్కడికి వెళ్తున్నారు. సరే, దీనికి పోటీగా ఎదురుగా ఇంకో గుడి కాడ ఉంటుంది, ఇంకో గుడి ఉంటుంది. నా గుడి పేరు బాచీరామ్ అనేటువంటి గుడి ఒకటి ఉండేది. సరే, కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మొక్కుకుంటున్నారు, అక్కడ కూడా బలులు ఇస్తున్నారు. బలులు ఇస్తుంటే ఆ బాచీరామ్ దేవత ఏం చేస్తుంది, ఇలాగ చెప్తుంది, మీరు అష్టరుద్ర గుడికి వెళ్తే అక్కడ ఏమి మీ జబ్బులు పోవో, ఏమీ తగ్గవో అని చెప్తోంది. ఎలా చెప్తారు? దేవతలు మాట్లాడతారు, విగ్రహాలు మాట్లాడతాయా? మాట్లాడు అయ్యి పూనకంలాగా ఎవడి మీదకు వచ్చేస్తారండి. అక్కడ భక్తులు కొంతమంది ఉంటారు కదా, ఆ పూనకంలాగా ఒంటి మీదకి వచ్చేసి, నేను బాషీరావుని మాట్లాడుతున్నాను, మీరు అక్కడికి వెళ్తే ఏమి తగ్గవు, అంతా ఉట్టిదే, అదంతా పోయింది, ఆ శక్తి అంతా పోయింది అని చెప్పేసి చెప్తా ఉంటే, వీళ్ళు ఎందుకని ఇలా జరగట్లేదు, ఇదివరకు జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే, మళ్ళీ ఆ బాషీరామ్ దేవత ఏమని చెప్తుందంటే, అది ఒకప్పుడు జరిగింది కానీ ఇప్పుడు జరగదు. కారణం ఏంటంటే బర్తలోమయ్య అనేటువంటి ఒక భక్తుడు అక్కడికి వచ్చాడు. ఆయన స్వయంగా సృష్టికర్త అయిన దేవాది దేవుడి యొక్క శిష్యుడు, యేసు ప్రభు యొక్క శిష్యుడు. స్వర్గం నుంచి ఇక్కడ ఈ ఊరికి విగ్రహాలన్నీ తీసేయడానికి, మార్పించడానికి దేవుడు పంపాడు. ఆ యేసు ప్రభు వారు ఆయన దేవదూతల చేత అష్టరుద్ర ఆ దయ్యాన్ని, ఆ దుష్ట శక్తిని బంధించేసేసాడు, అగ్నితో బంధించేసాడు, అగ్ని గంధకంతో చుట్టూ బంధించేసి ఏమి వాయిస్ మాట లేకోకుండా చేశాడు. కాబట్టి ఆయన వచ్చినటువంటి కారణంగా అక్కడ ఆయన శక్తులు ఉడకవు, ఆయన ఏమీ పని చేయడు, వాడే చచ్చేటట్లు ఉన్నాడు, వాడే బాధపడుతున్నాడు. కాబట్టి మీకేం చేస్తాడు, ఇవి జరగవు, అది జరగదు, నేను చేయను, మా వల్ల ఏమీ కాదు, మా దేవతల విగ్రహాల్లో ఉన్నటువంటి దేవతలన్నింటినీ ఆ దేవదూతలు వచ్చి బంధించి వేయడం జరిగింది అని చెప్పేసి చెప్తారు. ఎవరు? బాచీరామ్ అనేటువంటి ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవత. చెప్పేసరికి వీళ్ళు అవాక్ అయిపోతారు. ఏంటి, నిజమా? ఇదంతా నిజమేనా? అసలు ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు చెప్పండి, పని ఆయన కదా మొక్కుకుంటాం మేము. ఆయన సర్వశక్తివంతుడైన దేవుని యొక్క శిష్యుడు అని చెప్తున్నారు కదా, మరి ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, మేము మొక్కుకుంటామని చెప్పేసి అడిగినప్పుడు ఆయన ఎవరికి కనపడ్డు, ఎవరికి దొరకడు, కనపడ్డు. కొన్ని ఆనవాళ్ళు చెప్తాను. మరి ఇంత పూర్తిగా ఎత్తు కాదు, పూర్తిగా పొట్టి కాదు, మీడియం హైట్లో ఉంటాడు. నల్లని కురులు గడ్డం మీద వరకు, ఎంట్రుకలు చెవుల మీద వరకు ఎంట్రుకలు వచ్చి ఉంటాయి.
గడ్డం బారుగా ఉంటుంది, నెరిసినటువంటి గడ్డం, చెవుల మీద వరకు ఎంట్రుకలు ఉంటాయి, ఊదా రంగు అంగి వేసుకుంటాడు, పైనుంచి క్రింద వరకు, పైన ఒక తెల్లటి వస్త్రం కప్పుకుంటాడు. ఆయన యొక్క మాట కంగు కంగున కణ కణ బోరాధ్వనిలాగా మోగుతూ ఉంటది. కళ్ళు చక్కగా సంతోషంగా మెరుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఉల్లాసంగా సంతోషంగా ఉంటాడు. రోజుకు 7 సార్లు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. పగలు 7 సార్లు, రాత్రి 7 సార్లు తప్పనిసరిగా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి. కాబట్టి ఆయనను మీరు కనుక్కోవటం చాలా కష్టం. మీరు ఎంత ఎదిగినా దొరకడు. ఆయన కావాలంటే ఆయనే వచ్చి కనపడతాడు, కానీ మీరు ఆయన్ని కనుగొనలేరు అని చెప్పేసి ఆయన అగ్ని చేత, దేవదూతలతో అగ్ని చేత, మరి అష్టరుద్ర అనేటువంటి దేవతను బంధించి వేయటం, ఈ విగ్రహాల్లో ఉన్నటువంటి దయ్యాల్ని, దుష్ట శక్తులను అన్నింటినీ బంధించి వేయటం అనేది జరిగింది అని చెప్పేసి ఈ బాచీరం రాక్షసుడు చెప్తాడు. ఈయన పెద్ద దుష్ట శక్తి కలిగినటువంటి వాడు అని చెప్పేసి చరిత్రలో వర్ణించబడింది. ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి. ఈ సొంత కథలు కాదు, చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నాయి. అయితే మరి ఈ బర్తలోమేని ఎలాగ మేము కనుక్కునేది అని చెప్పేసి అంటే, ఇవన్నీ తిరుగుతారు వాళ్ళు. వాళ్ళతో చాలా విషయాలు బాచిరాం చెప్తాడు ఆయన గురించి, ఆయన చేసే అద్భుతాల గురించి, శక్తుల గురించి అన్నీ చెప్తాడు. వాళ్ళు తిరిగి 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 చాలా మంది చూస్తారు, పట్టుకుందాము ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి, కానీ ఎక్కడ కనపడ్డు. అయితే 2 రోజుల తర్వాత అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక 2 రోజులకి ఇవన్నీ ఈ బాచిరాం చెప్పినాయి, దీనంతటికి వీళ్ళు తిరుగుతారు, ఎత్తుతారు, దొరకరు. ఆ తర్వాత 2 రోజులకి అక్కడ ఆ ఊర్లో అనేక సంవత్సరాల నుంచి పెద్ద దయ్యంతో పీడింపబడినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. తాళ్లతో, గొలుసులతో బంధించి వేసేస్తారు ఆ దయ్యాన్ని పట్టినటువంటి వాడిని. ప్రతి వారిని కూడా ఇరగదీసేస్తూ ఉంటాడు. ఎవరికైనా దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేసేటువంటి శక్తి లేదు. అందరినీ భయభ్రాంతులు చేసేస్తూ ఉంటాడు ఆ రాజ్యంలో. అప్పుడు బర్తలోమేయు వచ్చి ఆ దయ్యం పట్టినటువంటి వాడిని బాగు చేస్తాడు, గద్దిస్తాడు. యేసు నామంలో దెయ్యం వదిలిపోవును గాక, పాతాళానికి పోవును గాక అని చెప్పేసి ఒక్క మాటతో గద్దించేసరికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరూ చేయలేనటువంటి పని. అంతకితం ఎంతో మంది మాంత్రికులు, బ్రాహ్మణులు, మరి పూజలు, బాణామతి, చేతబడికెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా బాగు చేయలేకపోయారు. కానీ మన పునీత బర్తలోమేయు గారు ఆ దెయ్యాన్ని వదిలించడం జరిగింది. ఆ సమయంలో ఈ శ్వేతవాహన రాజుకి, అంపైర్కి, మరి వైస్రాయ్ అయినటువంటి పులమయ్యి అక్కడే ఉంటాడు. ఆ రాజు యొక్క తమ్ముడు పులమయ్యి అక్కడే ఉండి బర్తలోమేయు చేసిందంతా అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఎంత ఆశ్చర్యం! ఏం కుక్కురు అనుకోకుండా మనకు తీసుకుపోయేవాడు పడిపోయి దయ్యం వదిలి పారిపోతే ఇప్పుడు వరకు ఎంతమందిని ఎరగదీసేసాడు, ఎవడి వల్ల కాలేదని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఈ రాజు యొక్క తమ్ముడు. ఎందుకంటే అతని కూతురు కూడా అనేక సంవత్సరాల నుంచి దయ్యం పట్టి బాధపడుతూ ఉంది. అతని కూతురు కూడా, ఈ పులిమయ్యి, ఈ వైస్రాయి యొక్క కూతురు కూడా అనేక సంవత్సరాల నుంచి దయ్యంతో చాలా విపరీతమైన బాధలు పడుతూ ఉంటే ఆమెను ఒక గదిలో బంధించి మరి బయటికి రానియకుండా గొలుసులతో కట్టేసి చేసి నానా అవస్థ పడుతూ ఉంటాడు. మరి పేరుకు రాజు తమ్ముడైనటువంటి వైస్రాయి అయిన రాజ్యం అంతా తన చేతిలో ఉన్నా, అందరూ ఉన్నా, ఎంతమంది మాంత్రికులు ఉన్నా, బ్రాహ్మణులు ఉన్నా, మరి ఆ కూతురికి పట్టినటువంటి దయ్యాన్ని వదిలించలేకపోతున్నారు, చేశారు. అప్పుడు బర్తలోమేయుని ఈ వైస్రాయి గారు బతిమలాడుకుంటాడు. నా కూతురు కడేలా అనేక సంవత్సరాల నుంచి అయ్యా దయ్యంతో బాధపడుతూ ఉంది, మరి మీకు కాళ్ళు పట్టుకుంటాను, నా కూతుర్ని బాగు చేయండి
అని చెప్పేసి వేడుకునేసరికి అప్పుడు బర్తలోమయ్య గారు ఇంటికి వెళ్ళి తన కుమార్తెను కూడా బాగు చేస్తాడు, దెయ్యాన్ని వదిలేస్తాడు, వదిలిచ్చేస్తాడు. వదిలిచ్చేసి ఇంకా దెయ్యం మీ జోలికి రాదు, మీ అమ్మాయి జోలికి రాదు, సంతోషంగా ఉండండి, ఎలాంటి ఇది వద్దు, దేవుణ్ణి నమ్ముకోండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈయనకి వైస్రాయికి చాలా ఆనందం, సంతోషం, ఎనలేని ఆనందం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరో చేయలేని పని బర్తలోమయ్య చేశాడు కాబట్టి అని చెప్పేసి సైనికులను పిలిపించి, ఇదిగో ఆయన ఎక్కడ ఉంటాడో చూసి ఆయనకి వజ్ర వైడూర్యాలు మరి అనేక బహుమతులు తీసుకెళ్ళి ఇచ్చిరండి అని చెప్పేసి ఏనుగుల్ని గుర్రాలను పిలిచి బంగారం, బోళం, వజ్రాలు, వైడూర్యాలు, వస్త్రాలు చాలా ఆ రాజ్యంలో ఏవైతే ఉన్నాయో రకరకాల ఎన్ని కూడా ఆ ఏనుగుల మీద గుర్రాల మీద వేసి పంపిస్తాడు, బహుమతులు ఇచ్చిరండి. వీళ్ళు ఎన్ని తీసుకుని వెళ్తారు. వెళితే ఎక్కడా కనపడు, వెతుకుతారు, రాజ్యం అంతా ఎతుకుతారు, ఎక్కడక్కడ కనపడిపోయి తిరిగి 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 మళ్ళీ అవన్నీ తిప్పి తీసుకొచ్చి రాజుగారి దగ్గర తమ్ముడికి వైస్రాయ్ గారికి, అయ్యా మేమంతా తిరిగాము, చూసాము, అస్తపడ్డాం, కానీ ఆయన ఎక్కడెక్కడ మాకు కనపడలేదని చెప్పేసి మళ్ళీ వస్తారు. సరే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ మరుసటి రోజు వీళ్ళు వచ్చేసినటువంటి తిరిగి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఈ బర్తలోమయ్య గారు పులిమయ్య ఇంట్లో ఆయనకు ప్రత్యక్షం అవుతాడు. ఆ పులిమయ్య ఇంట్లో బెడ్రూమ్లో కూర్చొని ఉంటాడు, ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి మరి అద్భుతమైనటువంటి సువార్తను అతనికి అందిస్తాడు. అయ్యా నాకెందుకయ్యా ఈ వజ్ర వైడూర్యాలు, బంగారాలు ఇవన్నీ కూడా నేను ఏం చేసుకుంటాను, సర్వసంగ పరిత్యాగిని, నేను యేసు ప్రభు వారు పంపిస్తే నేను వచ్చినటువంటి వ్యక్తిని, నా తండ్రి నా దేవుడు అక్కడ ఉన్నాడు, ఈ పేదల్ని కాపాడుకోవటానికి, ఆదుకోవటానికి, ఈ దుష్ట శక్తుల నుంచి పారద్రోలటానికి, ఈ సైతాను చీకటి శక్తులను పారద్రోలటానికి నేను ఎక్కడికి వచ్చాను, ఈ బహుమతులు నాకెందుకయ్యా, నేనేం చేసుకుంటాను, కాబట్టి నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే నీకు రక్షణ కలుగుతుంది. ముఖ్యమైనది ఆత్మని కాపాడుకోవాలి, ఆత్మను రక్షించుకోవాలి. చూసావా మీ రాజ్యంలో ఎంతటి దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ఆయన గొప్ప స్వార్థని ఆయనకి అందిస్తాడు, చెప్తాడు. చెప్పేసరికి ఆయన యొక్క మరి భార్య, పిల్లలు, ఆ పరివారం, రాజకుటుంబీకులు అందరూ కూడా విని వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట బాప్తీసం తీసుకుని క్రైస్తవులుగా మారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఎంతటి అద్భుతం. మరి వారి ద్వారా రాజకుటుంబులు కూడా అందరూ మారిపోతారు. సరే ఆ తర్వాత వీళ్ళు మారిపోయిన తర్వాత మరి ఆ ఊరు ప్రజలు వాళ్ళందరూ కూడా అష్టారుద్ర టెంపుల్కి వెళ్తారు. మళ్ళీ వెళ్ళిపోయి బలులు ఇవన్నీ కూడా జంతువుల్ని, కోళ్ళు, కుక్కలు, మేకలు మరి అన్నిటిని తీసుకొస్తారు. తీసుకొచ్చి బలి ఇవ్వడానికి మొదలెడతారు. మళ్ళీ యథాప్రకారంగా బలిపిస్తే అక్కడ అష్టారుద్ర అనేటువంటి దుష్ట శక్తి ఏం చేస్తుందో తెలుసా, బాబూ నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, ఈ బలులు నాకేం అవసరం వద్దు, ఈ బలులు నాకు ఇవ్వద్దు దయచేసి, నా దగ్గర ఎలాంటి శక్తి కూడా లేదు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు భగవంతుడు ఆకాశం నుంచి దూతలను పంపించి నన్ను అగ్నితో బంధించి వేశాడు, అగ్నితో కాల్చివేస్తున్నాడు, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, దయచేసి బలులే ఇవ్వద్దు అని చెప్పేసి కేకలు బాబులు వేస్తా ఉండండి. అప్పుడు బర్తలోమయ్య అడుగుతాడు, మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, ఇక్కడ ప్రజల్ని ఎందుకు ఇలా పీడిస్తున్నావు, ఎందుకు ఇలా బలులు కోరుకుంటున్నావు ఇన్ని సంవత్సరాలుగా అంటే, అయ్యా నా పైన అధికారం ఒక సైతాన్ ఉంటాడు, ఆ సైతానే మమ్మల్ని పంపిస్తుంది, పంపించేసి జబ్బులు వచ్చేటట్లు, రోగాలు వచ్చేటట్లు పీడించమని చెప్తుంది.
వాళ్ళందరూ కూడా జబ్బులు వస్తే మళ్ళీ మా దగ్గరికి వస్తారు. బలులు ఇస్తే మళ్ళీ వాళ్ళని బాగు చేస్తాం మేము. మళ్ళీ బాగు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి జబ్బు వచ్చేటట్టు పాటు చేస్తాం. ఇలా వాళ్ళు తిప్పించి మళ్ళీ ఇచ్చి అనేక నష్టాలు మేము చేస్తూ ఉంటాం. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే మమ్మల్ని దేవుళ్ళుగా కొలుచుకుంటారాడు. జబ్బు వచ్చిన తర్వాత రోగాన్ని నయం చేస్తే ఇక వాళ్ళ దృష్టిలో మేమే దేవుళ్ళం మమ్మల్ని కొలుస్తారు. అది మా పై అధికారి, మా పైన ఉన్నటువంటి సైతానుడు, మా డీన్ మాకు ఇచ్చేటువంటి మరి ఆజ్ఞ, దాని ప్రకారం మేము చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. ఇలా శరీరాన్ని హింసించి ఆత్మను వశం చేసుకుంటాం. ఆ ఆత్మను వశం చేసుకోవటం వల్ల మా వైపు కొంతమందికి వస్తారు, మేము కొంతమందిని జయిస్తాం. మా దుష్ట శక్తుల యొక్క పని ఇదే. కాబట్టి ఆ సైతాన్ని చెప్పినట్లు మేము వినాలి కాబట్టి మేము చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇక కనుమరుగైపోయినాయి. దేవుని దృష్టిలో మీరు వచ్చారు, మమ్మల్ని పంపించారు, మమ్మల్ని అందరిని బంధించడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పేసరికి, చూసారా ప్రజలారా, ఇవన్నీ దుష్టశక్తి మనుషుల మీద ఆవహించి చెప్తారాడు. రాయి మాట్లాడతాం కాదు, విగ్రహం మాట్లాడతాం కాదు, ఆవహించి వాళ్ళతో పూనకం వచ్చినట్టు చెప్పటం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ భర్తలో మీరే విన్నారు కదా, మీరే చూస్తారు కదా అంటే అసలు నీ రూపం ఏంటి చూపి, వీళ్ళు చూస్తారు నువ్వు ఎంత అందంగా ఉంటావో అనేసరికి దాని యొక్క వికృత రూపం భయంకరమైనటువంటిది. ముళ్ళ పంది శరీరం కలిగి ముళ్ళు ఉండి కళ్ళు అగ్నితో నిండిపోయి కింద వరకు మరి గోడంలాగా ధరిస్తూ భయంకరంగా జుట్టు గిట్టు ఎరబోసుకుని ఒక ఇంతైనటువంటి రూపంతో వీళ్ళందరికీ కనపడేసరికి భయభ్రాంతులై పారిపోతారు. అమ్మో నాయుడు, ఇప్పుడు వరకు దీన్ని మేము పూజించింది, ఈ శక్తినా చేసింది, కాబట్టి ఎలాంటిది మాకు అవసరం లేదు అని చెప్పి అనేసరికి అప్పుడు బర్తలోమయ్య గారు, నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నిన్ను పాతాళంలో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట బంధిస్తున్నాను అని అనగానే విగ్రహం టాపు చిట్లుపోయి చల్లా చెదిరిపోయి మొక్కలైపోయి వాడు మరి యేసు ప్రభు వారు మళ్ళీ తిరిగి వచ్చే వరకు నువ్వు కదలడానికి లేదు, నువ్వు పాతాళంలోనే నేను బంధిస్తున్నాను అని చెప్పి బంధించగానే దేవదూతలందరూ వచ్చి వాడిని పట్టి ఈడ్చి పాతాడానికి పంపించేసి బంధించేస్తారు. అవే కాకుండా అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులు, చిన్న చిన్న విగ్రహాలు, దేవతలు అవన్నీ కూడా చల్లా చెదిరిపోయి పగిలిపోయి ఆ దుష్ట శక్తులన్నీ పారిపోతాయి, వెళ్ళిపోతాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తిస్వం తీసుకుని మరి బర్తలోమయ్య ద్వారా సువార్త సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ పులమయ్య వైస్రాయ్ కూడా వాళ్ళ కుటుంబంతో మారిపోయి మరి ఆయన ఒక బిషప్గా ఎన్నుకుంటారు. ఆయన బిషప్గా ఎన్నుకుని సేవ చేస్తూ ఉంటాడు. అందరు క్రైస్తవులుగా మారిపోతారు. ఇక మారిపోయి చేసరికి ఇక్కడ మరి చూసారా, ఇక్కడ మరి ఉన్నటువంటి వ్యతిరేకులు ఉన్నారు కొంతమంది బ్రాహ్మణులు. అందరూ మారిపోవడం కాదు, అందరూ ఒకసారే మారిపోయేసరికి వ్యతిరేకులందరూ కూడా అందరూ మారిపోతున్నారు. వీళ్ళకి పూజా పురస్కారాలు లేవు, మరి డబ్బులు లేవు, డబ్బులు రావట్లా, జపతపాలు చేసి పూజా పురస్కారాలు చేస్తేనే కదా వీళ్ళ జీవనోపాధి. మరి లేదు, వీళ్ళందరూ వెళ్ళిపోయి రాజుగారి దగ్గర మొరబెట్టుకున్నారు. అయ్యా రాజుగారు, పులమయ్య అన్నయ్య రాజు, ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో చూసారా ఆ బర్తలోమయ్య అంటే ఇక్కడికి వచ్చాడు, వచ్చి మన విగ్రహాలన్నింటినీ పగలగొట్టించేసాడు, నాశనం చేసాడు, మన ఆరాధన అంతా లేదు, మన రాజ్యం అంతా క్రైస్తవులుగా మారిపోతుంది, సర్వనాశనం అయిపోయింది, మీ తమ్ముడు కుటుంబాన్ని, ఫ్యామిలీని అంతా మార్చేసాడు, ఆయన కూడా క్రైస్తవుడు అయిపోయి ఆయన్ని ఎన్నుకున్నారు బిషప్గా, గుళ్ళు కట్టించేస్తున్నారు, క్రైస్తవ మతం వ్యాప్తి చెందుతుంది, మీ తమ్ముడు మీకు కాకోకుండా చేశాడు అని చెప్పేసి లేనిపోయిన మాటలు చెప్పేసరికి రాజుగారు ఒక 1000 మంది సైనికుల్ని పంపించి తీసుకురండి బర్తలోమయ్యని అని చెప్పేసి పంపించేసరికి అప్పుడు రాజు ఈ సైనికులు బర్తలోమయ్యని బంధించి తీసుకొస్తే నువ్వేనా బర్తలోమయ్య? అవును. నువ్వు చేసింది ఏమిటి? మా రాజ్యానికి వచ్చి మా తమ్ముడిని నాకు కాకుండా చేస్తావా?
మా తమ్ముడిని, తమ్ముడు భార్యని, ఆ కుటుంబాలను అన్నిటి కూడా నువ్వు విడదీస్తావా? వాళ్ళ క్రైస్తవులకు మారుతావా? ఈ ఎందుకు విగ్రహాలన్నీ కూడా నువ్వు చేసి ఉంటే? నేనేం చేయలేదు నాయన, వాళ్ళని మార్చానంతే. వాళ్ళు సరైన దేవుడు, నిజ దేవుడు ఎవరు తెలియజేసి వాడు మారు మనసు రక్షణ పొందేటట్టు నేను చేశాను. నేనే వాళ్ళ విగ్రహాలు నేను పడేలా, వాళ్ళే పడేశారు, వాళ్ళే పారేశారు, వాళ్ళే పగలగొట్టేశారు. రక్షణ పొందమని చెప్పాను అని చెప్పేసి అనేసరికి నాకే ఎదురు చెప్తావు నువ్వు? నేను మళ్ళా నా తమ్ముడిని, నా ప్రజలందరినీ కూడా నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను. చూడు నీ దేవుడు ఏం చేస్తాడో చూస్తాను, నువ్వు ఎలా మారుతావు మరి చూస్తానని వాళ్ళిద్దరికి పెద్ద అక్కడ డిస్కషన్ జరుగుద్ది అన్నమాట. బర్తలోమీకి రాజుకి వాదోపవాదాలు జరిగి సరే చేయండి అని చెప్పేసి ఈయన బర్తలోమీ గారు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఈ రాజుగారు మళ్ళీ ఆజ్ఞ జారీ చేసి నా రాజ్యంలో ఉన్న ప్రతి వాడు ఎవరు కూడా క్రైస్తవుడిగా ఉంటాకి లేదు, గుళ్ళకి వెళ్తాకి లేదు, మళ్ళీ విగ్రహాలని, దేవత విగ్రహాలని పెట్టాలి, పూజించి ఇవన్నీ కూడా యథాప్రకారంగా చేయాలని చెప్పేసి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆజ్ఞ జారీ చేస్తే ఈ పులమై తమ్ముడు మాత్రం మారడు. మేము రావు, మేము చేయమని చెప్పేసి ఇట్లా వ్యతిరేకత పడుతూనే ఉంటే ఆఖరికి రాజుగారు ఈయన బంధించేసి బర్తలోమీని బంధించి కొట్టించడం, జైల్లో పెట్టడం, చిత్రహింసలు పెడతాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయంటే క్రైస్తవులే వీళ్ళందరూ కూడా ఆ విగ్రహాలు వచ్చినాయి, ఏం జరగట్లేదు, ఏం పెట్టినా ఏం అవట్లేదు. వీళ్ళందరూ ఉన్నటువంటి బ్రాహ్మణులు రాజుకి పిచ్చెక్కిందా ఏంటి? దెయ్యం పట్టినట్టుందా రాజుకి? మమ్మల్ని ఇలా చిత్రహింసలు చేస్తున్నాడు, విగ్రహాలు పెట్టమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు, వాటి వల్ల మాకేమీ జరగట్లేదు, నిజమైన రక్షకుడు దేవుణ్ణి మేము పూజిస్తూ ఉంటే మాకు వ్యతిరేకం చేస్తున్నాడు, ఈ రాజుకి దెయ్యం పట్టింది, లాభం లేదని చెప్పి ఆ బ్రాహ్మణులు ప్రజలు అందరూ రాజు మీద పడి రాజు గొంతు నిలిపి చంపేస్తారు. రాజునే చంపేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రకంగా అక్కడ అనేక అద్భుతాల కార్యాలు బర్తలోమీ ద్వారా జరుగుతాయి అన్నమాట. చంపేసేసరికి ఇక రాజు పోయాడుగా. మళ్ళీ ఇక రాజు తమ్ముడు వైస్రాయ్ బిషప్ను చేశారు కదా, ఆయన అనేక మందికి మరి అధికారాలు ఇచ్చి బిషప్గా తన అధికారాన్ని చూపించి మరి అంతమందికి బాప్తిసం ఇచ్చి అనేక గుళ్ళు, చర్చిలు ఇవన్నీ కూడా కట్టించడం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఈయన ఆఖరికి చివరికి అనేక చిత్రహింసలకు గురి చేస్తాడు. మరి ఈయన ఆఖరికి మరి అక్కడి నుంచి మరి అర్మేనియా ప్రాంతానికి బర్తలోమీ వెళ్ళిపోతాడు. అర్మేనియా ప్రాంతానికి వెళ్ళాక అక్కడ కూడా సేవ చేస్తూ ఉండండి. అక్కడ రాజుగారు కూడా ఈయన బంధించి మరి అనేక చిత్రహింసలు చేసి అర్మేనియా ప్రాంతంలో మరి ఈయన్ని చర్మం ఒలిపించేస్తాడు. చర్మం ఒలుచుడు చూడండి ఎంత బాధ. కత్తి తీసుకుని ఆ చర్మాన్ని చిక్కుతా వెలిపించి నువ్వేంటి యేసు ప్రభు అంటావు, కాపాడమను, రక్షించమను, నీ చర్మం బాగు చేయమను, వస్తాడేమో అని చెప్పేసి జైల్లో పెట్టి, రాడ్లతో పెట్టి, గాయాలు చేసి, భోజనం పెట్టుకోకుండా చర్మం అంతా ఒలిపించేసి అయినా కాడ చావకపోతే ఆయనకి మరణదండన, శిలువ శిక్ష వేస్తారు. శిలువ శిక్ష వేసి చంపేస్తారు. ఈ రకంగా బర్తలోమీ మరి మన భారతదేశానికి వచ్చి యేసు ప్రభు గురించి తెలియజేసి అనేక చిత్రహింసలు పడి మరి ప్రభువు నందు హతసాక్షిగా అయిపోతారు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, వీళ్ళు ఏం చేశారు? మరి రాతి విగ్రహాలు చేసుకుని మరి సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండ యోను. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండ యోను. కాబట్టి సృష్టికర్తను మరిచి చూడండి, యెషయా గ్రంథంలో చెప్తారు, మానవుడికి మరీ బుద్ధి లేదు. ఒక రాయిని తీసుకుంటాడంట,
ఆ రాయిని తీసుకుని దాని మీద బట్టలు ఉతుక్కుంటాడంట. ఒకరు చేపలు పట్టుకొచ్చి చేపలు చేస్తాడంట. మెట్లుగా చేసి మెట్లెక్కి తొక్కుతాడంట. ఇలా రకరకాల పనులకు ఉపయోగించి మళ్ళీ ఆఖరికి దాన్ని నిలబెట్టి కుంకుమ బొట్లు పెట్టి నువ్వే నా దేవుడివి, నువ్వే నన్ను రక్షించు అని చెప్పేసి మొక్కుతాడు. అసలు ఆలోచన ఉందా ఇది? ఇవన్నీ ఎవరు సృష్టించారు? దేవుడి చేత సృష్టించబడి మళ్ళీ అవే మనల్ని కాపాడుతాయా అని చెప్పేసి గ్రంథంలో మనకి మరి తెలియజేస్తున్నారు దేవుడు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, జీవము గల దేవుని, శక్తి గల దేవుని, మహిమ గల దేవుని మనం ఆరాధించాలి. మరి ఇలా ఉన్నామంటే, ఇలా బ్రతుకుతున్నామంటే ప్రతిరోజు తెల్లారే దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృప, అది నీ కృప, అది నీ కృప, నీ కృప. చూడండి, ప్రతిరోజు కూడా మనం జీవంతో ఈ స్థితిలో ఉంది బ్రతికున్నామంటే అది యేసయ్య కృప, దేవుని యొక్క కృప. దేవదూతలే చేయన్ నీ దివ్య సేవను, అల్పుడునైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయన్ నీ దివ్య సేవ, అల్పుడునైనా నీ కృప, నీ కృప, అది నీ ప్రభు, నీ కృప నీ కృప లేకపోతే మేము క్షణం గడవు పీల్చలేము. దేవదూతలకి ఉన్నటువంటి భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి. బైబుల్ చెప్పడానికి, బైబిల్ విషయాలు తెలియజేయడానికి, పక్షులకి విషయాలు తెలియజేయడానికి ప్రభు తండ్రి, నిన్ను నమ్ముకున్న ప్రతి ప్రజల్ని, నిన్ను విశ్వసించిన ప్రతి వారిని ప్రభు తండ్రి రక్షించండి, కాపాడండి ప్రభు తండ్రి. నిన్ను వేడుకుంటున్నాను. పాపిని ప్రభు తండ్రి, పాపినయ్యా, ఎంతో పాపాలు చేసి చివరికి ప్రభు నీ సన్నిధానం చేస్తున్నావు. నీ కృప మాకు చాలు తండ్రి. ప్రభా తండ్రి, ఇదిగో అనేకులు ప్రభా దారి తప్పి జీవిస్తున్నారయ్యా. వ్యభిచారులైపోయి, దొంగలైపోయి, త్రాగుబోతులైపోయి, దుష్ట శక్తులు సైతాలు పట్టి పీడింపబడి తన జీవిత గమ్యం తెలియక జీవిస్తున్నారు తండ్రి. వారిని ఒకసారి మార్చండియా. ఈ భర్తలో గారు మీ శిష్యుడు ప్రభా ఇదిగో ఎంతటి దుష్ట శక్తులు పాల్గొనలేరు. దానికి ఫలితంగా ఆయన చర్మం వలిసేశారు, చర్మం వలిసి తండ్రి చంపేశారయ్యా. నీ శిష్యులందరూ కూడా హతసాక్షులే తండ్రి, అందరూ హతసాక్షులేదయ్యా. తోమ గారిని బళ్ళతో పొడి చంపేశారు, పేతురు గారిని తలగ్రుద్దులు సిరివేసి చంపారు, యోహాను గారిని నూనెలో కాల్చి వేయించేశారు ప్రభు తండ్రి. ఆ భక్తుల యొక్క జీవితాల ಬಗ್ಗೆ తెలియజేయండి, వారిని మార్పుగా తెలుసండి. పునీతులను ప్రభా తండ్రి, పరిశుద్ధులను ప్రభా వారి జీవితాల ಬಗ್ಗೆ తెలియజేసి తండ్రి, మాతృకగా మేము కూడా అవలంబించి తండ్రి మా హృదయాలను మార్చుకుంటానికి, మీ తట్టు తిరగటానికి ప్రభు మాకు సహాయం చేయండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ఈ సోఫియా జోసెఫ్ సేనల ద్వారా ప్రభా చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభా కాపాడండి, రక్షించమయ్యా. నా బిడ్డ సోఫియా మీ సన్నిధానంలో ఉన్న తండ్రి, తండ్రి మీ సన్నిధానంలో మాకంటే ముందే చేరింది. నా బిడ్డను ప్రభా ఆత్మశాంతికి అది పనిచేస్తున్నాను తండ్రి. నాకు మీ జ్ఞానాన్ని, తెలియదు ప్రభా, ఆలోచన ప్రభా, ధైర్యాన్ని, ఆయుష్ని దయచేసి ప్రభా ఇది నిర్విరామంగా కొనసాగేటట్లు దయచేయండి ప్రభా తండ్రి. ప్రభా పాటలు ప్రభా
ఇదేంటంటే వారిని చూసేటట్టు వారిని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి వాళ్ళ కుటుంబాల్లో అనేక అద్భుతాలు జరిగే విధంగా చేయమని సహాయం చేయమని వేడుకున్నాను తండ్రి. ఈ నా మనవులని తండ్రి అయిన యేసునామంలో నాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నీ కొరకే నీ వైపే నేను కన్నులెత్తి చూస్తున్నాను ప్రభా. నీ కన్నులు తెరిచి నీ వైపే నేను చూస్తున్నాను తండ్రి. ఎవరు కన్నీటి భాష పెద్దలు చూసాను ప్రభా. ప్రియమైన పాల్గొనారా నెక్స్ట్ ఎపిసోడ్ మరి తండ్రి దేవుని యొక్క ఆత్మచేత ఆవేశింపబడి లింకేని మొదలగు వారు ఎంతమంది ఉంటారో వాళ్ళందరి గురించి మీకు నా శక్తి కొలది తెలుసుకుని మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రభువును ప్రార్థించండి, ఆశీర్వాదాలు మీకు దక్కుతాయి. ఈయన మనవులన్నీ ప్రభు యేసు నామములో దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.